జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఋషుల గన్న భారతికి జోహారులు ఋషి విరచిత శాస్త్రాలకు జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఈనాటి మానవులు అనుభవించు జీవితం అలనాటి మహారుషుల మహాత్యాగ ఫలితం. మన కట్టు మన బొట్టు మన భాష మన భావం బ్రతుకులోని అడుగడుగా త్యాగధనుల కృషి భరితం. ఇంత మేలు చేసిన మహారుషులకందరికి కృతజ్ఞతాపూర్వక అభివందన చందనం. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఎన్నెన్నో శుభోదయాలతో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రమాణాలతో మనం వ్యాధులు లేని ఆరోగ్య సమాజాన్ని నిర్మించడం కోసం సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మా ప్రియమైనటువంటి బిడ్డలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ మా ప్రియమైన కూతుళ్ళ కోసం కోడళ్ళ కోసం ఇంటికి దీపం ఇల్లాలుగా మిమ్మల్ని మార్చడం కోసం ఈరోజు మనం కంటి సమస్యల గురించి మనం చెప్పుకుంటున్నాం. మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఇటు పోతూ వచ్చిపోతున్న వాళ్ళందరినీ చూడండి, లేదా ఒక స్కూల్లోకి పోయి పాఠశాలలోకి పోయి బిడ్డలందరినీ చూడండి. సగానికి మందికి పైగా బిడ్డలు పెద్దలు ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కళ్ళకు అద్దాలు తగిలించుకున్నటువంటి వాళ్లే. ఇది ఎంత హీనమైనటువంటి విషయం. ఎందుకు వీడికి కంటి చూపు తగ్గింది ఆలోచన లేదు. బోర్డు మీద రాసినటువంటిది కనపట్టలేదు కాబట్టి తీసుకెళ్ళిపోయాం డాక్టర్ గారి దగ్గర. డాక్టర్ గారు రాశారు, అద్దం పెట్టాం అంతే. వీటి కంటి నరాలలో వెలుగును వృద్ధి చేయడం కోసం ఎలాంటి జాగ్రత్తలు, వ్యాయామాలు, ఆసనాలు, పద్ధతులు, ఆహారమో అసలు ఆలోచన లేదు. తల్లిదండ్రులు అద్దాలు పెట్టించి చేతులు దులిపేసుకుంటారు, నా పని అయిపోయింది. సంవత్సరం వీడి అద్దాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇంతలా మళ్ళా కంటికి శస్త్రచికిత్సలు. ఇదా జీవితం? ఎన్ని సవాళ్ళు ఇవాళ అంతర్గతంగా బాహ్యంగా ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొన్నటువంటి మన దేశాన్ని కాపాడటం కోసం ఆరోగ్యవంతమైనటువంటి యువతరం కావాలి మనకు. అలాంటి బిడ్డలను మనం తయారు చేసుకోలేకపోతే మనం పెద్దవాళ్ళం, మనం తల్లిదండ్రులం అని అనిపించుకోము. కాబట్టి కంటి కోసం చెప్పేటువంటి ప్రత్యక్ష సాక్ష్యాన్ని మీరు చూసి బిడ్డలకు కూడా ఆ విధంగా చేయాలని మీ అందరినీ కోరుతూ అదిగో వస్తుంది ఆయుర్వేదమ్మ అద్భుతమైన తన అనుభవాన్ని మీకు చెప్పడం కోసం. చూడండి. నమస్కారం అండి, నా పేరు సరస్వతి, అది ఖమ్మం కాలువడ్డు అండి. నాకు ఇక్కడ చెవు దగ్గర కంతి అయిందండి, 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా, ఆపరేషన్ చేసినా, ఏది చేసినా అసలు తగ్గలేదండి. ఇక్కడ నుంచి ఇక్కడ కన్నుకు వచ్చిందండి. కన్నుకు వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా ఎన్ని మందులు వాడినా, స్కానింగ్లు, ఎక్స్రేలు తీసినా, వరంగల్ పోయినా, హైదరాబాద్ పోయినా, విజయవాడ పోయినా, ఎక్కడ పోయినా తగ్గలేదండి. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ గారు ఉన్నారండి. ఆంటీ గారు ఇక్కడ గురువుగారి దగ్గర పోదాం రండి అని తీసుకొచ్చింది. గురుగారు చూడంగానే ఎమ్మటే రెడ్డి గారి వాడివాళ్ళ మొక్క వాడండి తగ్గిపోద్ది అన్నారు. అది నూరి కట్టినామండి. ఇప్పుడు కట్టి కూడా ఒక 4 రోజుల వరకే ఈ కన్ను కూడా ఓపెన్ అయిందండి. ఇదివరకు గుడ్డు కనిపించలే అసలు. పూర్తిగా తగ్గిపోతే ఈ ఆంటీ గారు తీసుకొచ్చి డాక్టర్ గారు పరిచయం చేసిందండి. డాక్టర్ గారు ఈ 3 రోజులు ఈ ఆకు కట్టండి అంటే కట్టినామండి. దాంతో కన్ను కవర్ అయిపోయిందండి నాకు. సో ఇట్లాంటి సహాయం చేసినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాం. చూశారు కదా, ఈ పైన కంతి బుట్టి, ఆ కంతి ద్వారా కన్ను మొత్తం మూసుకుపోయి అసలు పూర్తిగా దృష్టి నశించిపోయినటువంటి ఆ బిడ్డ మహాతల్లి వాళ్ళ ఇంటి ముందే మలిచినటువంటి రెడ్డి వారి నానుబాలో
దీన్నే మనం పచ్చబొట్లాకో. నేను ఎన్నోసార్లు రాష్ట్ర వ్యాపితంగా తిరిగి మీ అందరికీ చూపించాను. మన పత్రికలలో రంగులతో ఆ బొమ్మను కూడా మీకు వేయటం జరిగింది. నేను కంట్లో పెట్టుకుని కూడా మీకు చూపించాను దాని పాలు. ఆ అమ్మాయి విశ్వాసంతో చెప్పింది చేసింది, కంటి చూపును సాధించింది. ఈరోజు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ప్రఖ్యాత నేత్ర వైద్యులు ఈ కన్ను పోయింది, ఇతనికి ఇంకా కంటి చూపు రాదు అని చెప్పిన తరువాత ఒక చిన్న మొక్క, గతంలో కూడా మీకు చాలాసార్లు చూపించడం జరిగింది, రెడ్డివారి నానుబాలు అనే మొక్క సాయంతో తిరిగి మళ్ళా ఆ కంటిని అంతకు ముందు కన్నా ఎక్కువ శక్తివంతముగా, ఎక్కువ దృష్టివంతముగా మార్చుకున్న జరిగిన యథార్థ వాస్తవిక అనుభవాన్ని మీరు కళ్ళారా చూసి చెవులారా వింటే మీరు ఆనందంతో పులకరించిపోతారో. వినండి. నా పేరు సత్యనారాయణ అండి. మాది రాజమండ్రి దగ్గర వెద్దులపల్లి గ్రామం సీతానగర మండలం అండి. నేను 2007లో నాకు కుడి కంట్లో ఒక ముళ్ళు గుచ్చుకుందండి. అప్పుడు నేను రాజమండ్రి అల్లోపతి వైద్యులు ఉడితే కన్ను పోయింది, కన్ను పని చేయదు అన్నారండి. నేను టైలరింగ్ మీద బతికేవాడినండి. నాకు బెంగ పట్టేసుకుందండి. ఏం చేయాలో దారి తోచక నేను అలా పిచ్చోళ్ళ తిరుగుతున్నాను బాదారమ్మట. అనుకోకుండా అందరికీ ఆయుర్వేదం అనే ఒక పత్రిక కనపడిందండి. చూసి అది పట్టుకెళ్ళాను, 10 రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న విషయాలన్నీ కూలంకుషంగా చూస్తుంటే రెడ్డివారి నానుబాలు కాడ ఆ పాలు కంట్లో పొడుచుకుంటే కన్ను మెరుగుపడుతుంది, కంటి మసకలు తగ్గుతాయి అని చెప్పారండి. అది చూసి నేను ఆ రెడ్డి కాడ తీసుకొచ్చి ఇంటి దగ్గర పొడుస్తుంటే మా వాళ్ళు ఇదేంటి పాలు పొడుస్తున్నావు కళ్ళు పోతాయని నన్ను భయపెట్టారండి. అయినా నేను భయానికి లొంగలేదండి. ఆ పాలు రోజు 2 చుక్కలు కంట్లో 2 కళ్ళలో 2 చుక్కలు పోసుకునేవాడిని. ఒక 10 రోజులు 15 రోజులు పోసిన నా కన్ను చాలా తేజస్గా మారిందండి. ఆ తర్వాత మళ్ళీ తర్వాత పత్రికల్లో ఈ గురువుగారు చెప్పినటువంటి త్రిఫల జలం, దాంతో పొద్దుటే లేవగానే ఆ జలంతో కళ్ళు శుభ్రం చేసుకోమని చెప్పారండి. అది కూడా చేశానండి. నాకు ఇప్పుడు చూపు చాలా క్లియర్గా ఉందండి, చాలా బాగుంది. ఇక నీకు కళ్ళు రావు అని వైద్యులు నిర్ధారించిన తర్వాత తిరిగి మళ్ళా అతనికి కళ్ళు ఎలా వచ్చినాయి? రెడ్డివారి నానుబాలు అనేటువంటి మొక్కను నేత్ర వ్యాధుల నుంచి పరిరక్షించుకోవడం కోసం తరతరాలుగా భారత జాతి వాడుతున్నటువంటి అనుభవాలు ఆయుర్వేద గ్రంథాలలో పుష్కలంగా దాగి ఉన్నాయి. సిద్ధనాగార్జునుడు ఈ మొక్కను అద్భుతముగా, అత్యంత ప్రాముఖ్యముగా ప్రచారం చేశారు. అలాగే యోగి వేమన కూడా ఈ మొక్క గురించి చాలా ప్రచారం చేశారు. దాన్ని గిల్లితే పాలు వస్తాయి, చల్లగా ఉంటాయి. ఆ పాలు తీసి కంట్లో పెట్టుకోవడం, ముళ్ళు గుచ్చుకొని కంటి చూపు పోయి కంటి నరాలు దెబ్బతిని ఇక ఏమీ చేయలేను, నా బ్రతుకు ఇంతే అనే నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వ్యక్తికి తిరిగి ఈ భారత జనని, ఈ పవిత్ర ధాత్రి ప్రేమతో తన బిడ్డకు మరలా చూపునందించింది. మన నేత్రములకు తిరిగి అద్భుతమైనటువంటి శక్తిని సాధించేటువంటి బోర్డని మార్గాలు ఇంటి ముందు, ఇంటి చుట్టూ, ఇంటి ప్రక్కల నువ్వు ఎటు చూస్తే అటు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి మార్గాలలో ఒక అద్భుతమైనటువంటి మార్గం ఏమిటి అంటే నీ కళ్ళ ముందు నీ చేతుల్లో ఉన్న మార్గము. నీవు ఉదయమో నిద్ర లేవగానే ఎడమ చెయ్యి ఇట్లా ముందుకు చాచి పాచి ఉమ్మి అరచేతిలో వేసుకొని బాగా ఇట్లా చక్క 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 వేడి పుట్టాలి. ఇట్లా బాగా వేగంగా చేయాలి. ఈ బాగా వేడి చెయ్యి కాలిపోయేంత వేడి పుట్టిన తర్వాత కళ్ళు మూసుకొని ఈ 2 అరచేతులను మూసిన కళ్ళపైన ఇట్లా పెట్టాలి. అరచేతులు చల్లబడేంత వరకు చేతులను తీయరాదు. బాగా చల్లబడిపోయిన తర్వాత నిదానముగా తీసి వెంటనే టపీమని కళ్ళు తెరవకుండా నిదానముగా మెల్లగా కొంచెం 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 ఇట్లా కళ్ళు ఆడిస్తూ కళ్ళు తెరవండి. పాచి ఉమ్మె అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చింది? అది నోట్లో నుంచి వచ్చిందే కదా. అనకో, నీలో నుంచి వచ్చింది నిన్ను కాపాడుతూ ఉంది. కార్యాలయాలలోనో వ్యాపారంలోనో నిమగ్నమై ఉండేటువంటి వాళ్ళల్లో ఇవాళ 170-80% మంది కళ్ళకు 100 మంది కూడా ఇంతింతలా భూతద్దాలు పెట్టుకున్న వాళ్ళే. ఇలా దగ్గరికి చూస్తే కానీ కళ్ళు కనపడవు. ఒక ఆయుర్వేదయ్య
అతని యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని అతని మాటలలోనే మీరు చూడండి. నమస్కారం అండి, నా పేరు శివశంకర్. ఖమ్మం జిల్లా పాలంచ గ్రామం బాపూజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాము. మా మిసెస్ కంటి సమస్యతో బాధపడుతున్నారు. సైట్ ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద కళ్ళజోళ్ళు పెట్టుకోవటం చాలా ఇబ్బందిగా ఉంది. అయితే పండిత ఏల్చూరి గారి ప్రోగ్రాం చూసిన తర్వాత కంటి సమస్య గురించి సైట్ తగ్గించుకోవడానికి గోమూత్రం ద్వారా ఒక ఔషధం చెప్పడం జరిగింది. నల్ల ఆవు గోమూత్రాన్ని సేకరించుకొని ఆ గోమూత్రాన్ని 7 సార్లు మన కాటన్ గుడ్డలో వడగట్టుకొని దానిని 4వ వంతు వచ్చే విధంగా, అంటే 1 లీటర్కి 4వ వంతు వచ్చే విధంగా 1/2 లీటర్ అయ్యేంత వరకు మరగబెట్టుకొని దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకొని దాన్ని గత 2 నెలలుగా నైట్ కళ్ళల్లో వేసుకోవడం జరుగుతుంది. చాలా వరకు తేడా పడదండి. ఇంతకుముందు స్పెట్స్ తీస్తే ఏమీ అవపడేది కాదు. ఈ రోజు స్పెట్స్ తీసి కూడా చాలా ఐటమ్స్ చూడగలుగుతున్నారు. ఇంతటి తేడా ఈ గోమూత్రం ద్వారా కలుగుతుంది. ఇలాంటి ఔషధ కానుక చెప్పిన ఏల్చూరి గారికి మా ధన్యవాదాలు. విన్నారు కదా, విన్నారు, చూశారు. అతను ఏం చెప్పాడు? నల్ల ఆవు, నల్లగా శరీరం అంతా నల్లగా ఉన్న ఆవు, దాని మూత్రము, ఉదయకాలపు మూత్రము తీసుకొచ్చి, అంటే మట్టి పాత్రలో పట్టుకొచ్చి 7 సార్లు వడపోసి మట్టి పాత్రలోనే పొయ్యి మీద పెట్టి కింద పుల్లల పొయ్యి, అంటే ఈ గ్యాస్ స్టవ్ల మీద కాకుండా పుల్లల పొయ్యిలో కిందకొక పుల్ల పెట్టి ఈ తెచ్చుకున్నటువంటి నల్ల ఆవు మూత్రము 3 వంతులు ఎగిరిపోయి 4వ వంతు మిగిలేటట్లుగా మరిగించుకోవాలి. అయితే దీర్ఘకాలికమైనటువంటి కంటి వ్యాధులు ఉన్నవాళ్ళు 8వ వంతుకు మరిగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడిప్పుడే కంటి వ్యాధులు వస్తున్న వాళ్ళు 4వ వంతుకు, బాగా దీర్ఘకాలముగా ముదిరిపోయినటువంటి నేత్ర వ్యాధులు ఉన్నవాళ్ళు 8వ వంతుకు, లేదా అందరూ 8వ వంతుకు అనుకోండి. 8వ వంతు మిగిలేటట్లుగా మరగబెట్టి దించి వడపోసి అది గోరువెచ్చగా అయినప్పుడు అందులో 1/2 గ్రాము కానీ గ్రాము కానీ భీమసేని కర్పూరమో, సరిగా రాసుకోండి, భీమసేని కర్పూరమో, ఇది శ్రేష్టమైనటువంటి తెచ్చుకొని మెత్తగా నూరి పొడి చేసి అందులో కలిపి ఆ గోరువెచ్చని మూత్రంలో కలిపి మూత పెట్టి బాగా అటు ఇటు ఇట్లా ఊపితే అది కరిగిపోతుంది. దీన్ని చుక్కల సీసాలో పోసుకొని నిద్రించే ముందు 1 చుక్క ఈ కంట్లో 1 చుక్క ఆ కంట్లో 2 కళ్ళల్లో వేసుకుంటూ ఉంటే కొంచెం చురుక్కుమంటుంది ఒక క్షణం. కానీ తర్వాత చాలా హాయిగా చల్లగా ఉండి కంటిలో ఉన్నటువంటి సమస్త మలినాలను తీసివేసి కంటికి ఈ నేత్రాలకు దృష్టిని ప్రసాదిస్తుంది. అదే అతను చేసినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. ఇవాళ ఒక భారత మాత ముద్దు బిడ్డ తన ముచ్చటైన స్వరంతో తన చిన్నారి లేత హృదయములో నుంచి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇవాళ మన ముందు ఉంచబోతూ ఉంది. ఒక బిడ్డ ఎంత విశ్వాసంతో తను సాధించినటువంటి అద్భుతమైన ఆనందంతో తను చెప్తుంది, మీరు వినాలి. ఇప్పుడు మన బిడ్డ చెప్పబోతుంది. ఒక్కసారి కళ్ళు దెబ్బతింటే, కంటి చూపు తగ్గితే ఇక తిరిగి మరలా అభివృద్ధి కాదు, అద్దాలు పెట్టుకోవడమే మార్గము అని భావిస్తున్నటువంటి ఈ ఆధునిక వైద్య ప్రపంచానికి పాప సవాలు విసురుతుంది. చూస్తారా? చూడండి. నా పేరు జయదీప్తి. నేను 8th క్లాస్ చదువుతున్నాను, న్యూ సెంట్రల్ స్కూల్, శ్రీకాకుళం. నాకు చాలా కాలం నుండి కంటి సమస్యలు ఉండేవి. దాంతో నేను చాలా బాధపడేదాన్ని. విజయనగరం, శ్రీకాకుళంలో చాలామంది డాక్టర్లకు చూపించాను. అందరూ కాస్ట్లీ మెడిసిన్స్ ఇచ్చారు. అవి వాడినా నాకేం రిజల్ట్ కనిపించలేదు. అప్పుడు మన గురువు గారిని ఏల్చూరు తాతయ్య గారు చెప్పిన బాదం పాలు, ఉసిరికాయ పౌడర్, కాటిక అండ్ ఉల్లి రసంతో కాటిక, త్రిపురాలతో కళ్ళు కడుక్కోవడం, అవన్నీ మా అమ్మ తయారు చేసి నాకు ఇచ్చారు. అవన్నీ వాడిన తర్వాత నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. బాదం పాలు ఎలా అంటే బాదం పప్పు పావు, సోపు పావు, పటిక పందార పావు తీసుకొని 3 సరిసమాన భాగంలో తీసుకొని పౌడర్ చేసి రోజు సాయంత్రం 6 గంటలకి భోజనం చేసి పడుకునే ముందు బాదం పాలు తాగి పడుకోవాలి. అలా చేసినట్లయితే కంటి సమస్యలు పూర్తిగా నయం అవుతాయి. నాకు అలా మొత్తం రిజల్ట్ కనిపించింది. ఈ కానుక చెప్పిన మన ఏల్చూరు గురువు గారైన తాతయ్య గారికి నా హృదయపూర్వక పాదాభివందనం. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా, బాలవాక్కు బ్రహ్మవాక్కు. బిడ్డలు అబద్ధము చెప్పరు. అసలు అబద్ధం ఆడవలసిన అవసరం లేదు.
జాతి జాతి యావత్తు బాగుపడాలనే ఒక ప్రగాఢమైన ఏకైక లక్ష్యము మాత్రమే ఉంది తప్ప వేరే ఎలాంటి దురాలోచనలు ఇక్కడ లేవు అని మీరు గమనించాలా. మీరు పాప ఏం చేసింది? త్రిఫలాలతో కళ్ళు కడుక్కుంది. మీకు చెప్పాను చాలాసార్లు, మీరు మొదలు పెట్టలేదు. మీరు అదేవిధంగా ఉసిరికాయ పొడి, పటిక బెల్లం పొడి సమానం కలుపుకొని రోజు లోపలికి సేవించింది. తీయగా కమ్మగా ఉంటుంది ఇంట్లో ఆహార పదార్థం. అదేవిధంగా బాదం, సీమ బాదం 1/2 కేజీ తీసుకొని ఒక రాత్రి నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే తోలు తీసి చితగొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకుంది. బాదం పప్పు, సోపు గింజలు కొద్దిగా నెయ్యి వేసి దూరగా వేయించి గింజల్ని దంచి జల్లించుకుంది. పటిక బెల్లం 1/2 కేజీ 3 కలిపితే బాదం పాలు సిద్ధమైపోయినాయి. వేడి వేడి పాలల్లో 1 చెంచా కలుపుకొని 2 పొట్ల తాగింది. ఈనాడు ఒక అద్భుతమైన, అనిర్వచనీయమైన, అసాధారణమైన, నమ్మటానికి వీలు లేని పచ్చి నిజం. 50 సంవత్సరాల నాడు తగ్గిపోయినటువంటి చూపు తిరిగి మరలా 70-75 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత ఇవాళ అలాంటి చూపు మళ్ళా వచ్చినటువంటి సంఘటన. ఇదేదో మసిబూసి మారేడు కాయ చేసేటువంటి జాదు మాటలు కాదు, మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, కఠిన వాస్తవము. వంటింటిలో ఉన్నటువంటి పదార్థాలలో ఉన్న శాస్త్రీయ శక్తిని ఉపయోగించుకుని ఏ విధంగా మనిషి తన కళ్ళకు శక్తిని తానే తిరిగి ఎలా పొందాలో నిరూపించినటువంటి సత్యము. నా పేరు వంగేటి పుష్పలీల, హన్మకొండ, వరంగల్ జిల్లా. ఇక నాకు కంటి చూపు 58లో నేను అద్దాలు పెట్టిందండి. గురువుగారు చెప్పిన ఒక యోగంతో 50 సంవత్సరాల తర్వాత అద్దాలు తీయేసింది. దానికి తేనె, ఉల్లిగడ్డ రసం, పచ్చకర్పూరం ఒక 2 నెలలు పెట్టిందండి. 60 రోజులు పెట్టినా ఇప్పుడు కంటి అద్దాలు లేకుండానే రాయగలను, చదవగలను. ఇంత మంచి అవకాశాలు మాకు ఇచ్చిన గురువుగారికి ధన్యవాదాలు. ఈ ప్రచారం ఇంతటితో ఆగిపోకుండా జీవనదిగా సాగిపోవాలనే మా కోరిక. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా, ఇందులో ఏమి దొరకదు నీకు? ఉల్లిగడ్డను దంచి తీసిన రసం 10 గ్రాములు రాసుకోండి. అలాగే పరిశుద్ధమైన తేనె, స్వచ్ఛమైన తేనె 10 గ్రాములు. భీమసేని కర్పూరం, ఇది ప్రత్యక్షంగా మీరు జాగ్రత్తగా వెళ్ళి అడిగి తెలుసుకొని వాళ్ళతో గట్టిగా హెచ్చరించి కళ్ళల్లో వేసుకునేది పొరపాటైతే ఇవ్వద్దు, తర్వాత నీ ఇష్టం అని గట్టిగా అమ్మే వాళ్లను ప్రశ్నించి దబాయించి మంచి మేలు రకమైన భీమసేని కర్పూరం 2 గ్రాములు, 10, 2 హాయిగా 3 కలిపి ఒక చిన్న భరిణెలో పెట్టుకుంటే తయారైపోయింది కంటికి అద్భుతమైన ఔషధం. ఇంతే. రోజు కొంచెం పెసరబద్దంతా, కందిబద్దంతా కొంచెం ఇట్లాగా కాటుకలాగా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. కొంచెం ఒక్క క్షణం చురుక్కుమండిన తర్వాత హాయిగా ఉండి పడుకోండి పెట్టుకొని. తెల్లవారేటప్పటికి లోపల ఉన్న చెత్త మొత్తము బయటకు లాగబడుతుంది. ఒక్క రోజులోనే మార్పు వస్తుంది. ఇక 15-20 రోజులు అయ్యేటప్పటికి నీకు ఆశ్చర్యము, కళ్ళు నిర్మలమైపోవచ్చున్న. ఇవాళ ఎంతోమంది కంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఎన్ని వేల మార్గాలు మన ముందు ఉన్నాయి, చెప్పుకుంటూ ఉన్నాం, కానీ శ్రద్ధ లేదు. ఇప్పుడు ఒక మంచి అద్భుతమైనటువంటి కంటికి సంబంధించిన అనుభవాన్ని మీ చెవులారా వినండి, కళ్ళారా చూడండి. నా పేరు గంగిశెట్టి శ్రీనివాస్, మాది నల్లవెల్లి గ్రామము. మా నాన్నకు 97 సంవత్సరాలు. ఆయన కళ్ళ పొరలు వచ్చినాయి, చాలా ఇబ్బంది పడుతుంటే గురువుగారు చెప్పిన ప్రకారము ఉల్లి రసము 200 గ్రాములు తీసుకొని దాంట్లో ఒక తెల్ల దస్తి లాంటి గుడ్డను ముంచి ఎండబెట్టి రసము అయిపోయేదనక ముంచుకుంటూ ఎండబెట్టుకుంటూ ఆ రసం పూర్తి అయిన తర్వాత దాన్ని